శ్రీ మాత్రే నమః. అమ్మమాట బంగారుపాట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. సేమియాతో ఉప్మా కాకుండా అందరూ సేమియాతో ఉప్మా చేస్తారు కదా, నేను వెరైటీగా చేసి చూపిస్తున్నాను. మీరు చూడండి. ఇప్పుడు 2 గ్లాసుల సేమియా తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, ఒక ఆలుగడ్డ తీసుకున్నా, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఇది బిర్యానీ ఆకు, ఇలాచి 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, గరం మసాలా 1 స్పూను, ఆవాలు జీలకర్ర, సాజీరా, పసుపు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు. నేను 3 పావుల నూనె వేసినాను. నూనె వేడెక్కినాక బిర్యానీ ఆకు, ఇలాచి 2, లవంగాలు 2-3, దాల్చిన చెక్క వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర, ఉల్లిపాయ వేసాను, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆలుగడ్డ చిన్నగా కట్ చేసుకోవాలి, 1 స్పూన్ సాజీరా వేస్తున్నాను. ఒక సబ్స్క్రైబర్ అడిగారు బ్యాంబినో ఇలా చేసి చూపించమని. మేము బ్యాంబినో చేస్తాము, ఇలాగా సేమియాతో ఇలా చేయించి చూపించమన్నారు, అందుకే చూపిస్తున్నాను. వెరైటీగా ఉంటుందని. రెగ్యులర్గా అందరూ ఇడ్లీ, ఉప్మా, సేమియాతో ఉప్మా చేస్తారు, దోశ, ఇవే కాకుండా పిల్లలకి వెరైటీగా ఉంటుంది ఇలా సేమియాతో బ్యాంబినో. మేము బ్యాంబినో అంటాము. మన ఛానల్లో నేను ముందుగా కూడా మురుమురాలతో ఉగ్రాని చేశాను, మళ్ళీ ఇంకా సాబుదానాతో కిచిడి, అలా వెరైటీగా ఉంటుంది. అప్పుడప్పుడు మనము వేరే వేరేగా మారుస్తూ ఉంటే పిల్లలకు కూడా ఇష్టం, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఇష్టంతో తింటారు. ఇప్పుడు ఆలుగడ్డ మగ్గింది, ఇందులో నేను 1 స్పూను పసుపు వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5, 1 స్పూను సాల్ట్ వేసాను. ఆలుగడ్డ మగ్గినాక ఇది కారం వేయాలి, 2 స్పూన్ల కారం. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, ఇది మగ్గే వరకు సేమియా వేయించుకోవాలి. ఇంకొక కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసి రెండు స్పూన్ల నెయ్యి వేసాను. ఇది వేడెక్కినాక సేమియా సిమ్లో పెట్టి వేయించుకోవాలి కదా. ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్స్ వేస్తున్నాను, చిన్న స్పూనే. గరం మసాలా మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను వేస్తున్నాను 1 స్పూను. రెండు గ్లాసుల నేను సేమియా తీసుకున్నాను కదా, 3 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. మరిగే వరకు సేమియా, ఇక్కడ నెయ్యి పెట్టాను కదా, వేడయింది. ఇది వేయించుకుందాం. నీళ్ళు ఎసరొచ్చే వరకు ఇది వేయించేసుకోవచ్చు. ఇది 2 వెరైటీ లాగా చేసుకోవచ్చు, ఒకటి సూప్ లాగా, ఒకటి పొడి పొడిగా చేసుకోవచ్చు. పొడి పొడిగా రావాలంటే ఇలా నెయ్యి వేసి పక్కన వేయించాలి, ఎసరొచ్చే వరకు వేయించి ఆ ఎసరు వచ్చిన తర్వాత కలిపేయచ్చు. ఇప్పుడు సూప్ లాగా అనుకుంటే మనం వేయించనక్కర్లేదు, ఇందులోనే 1 స్పూన్ నెయ్యి వేసి అలా వేసి కొంచెం వాటర్ ఎక్కువ వేయాలి, 1 గ్లాసు. కొద్దిగా ఉడకగానే తీసేస్తే సూప్ లాగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఎంతో బాగుంటుంది టేస్ట్, స్పైసీగా. ఒక సబ్స్క్రైబర్ అడిగారు చేయమని, నేను అందుకే చూపిస్తున్నాను. చాలా రోజుల నుంచి బ్యాంబినో చేయమని చూపించమని అన్నారు.
ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా, పొడి పొడిగా వస్తుంది అనమాట. కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కొంచెం మనం లైట్గా వేయిస్తే మెత్తగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎసరు వచ్చేసింది. ఒక ఎసరు 5 నుంచి 10 మినిట్స్ లోపు ఎసరు వచ్చేస్తుంది. రాగానే ఇది మనం ఫ్రై చేసుకున్నాం కదా, త్వరగానే అయిపోతుంది, మగ్గుతుంది. సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గితే అయిపోతుంది. ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు మగ్గిస్తే సరిపోతుంది. ఇలా ఫుల్గా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు డిష్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం చల్లారితే మంచిగా ఇప్పుడు కొత్తిమీరతో ఇది నిమ్మకాయ వేసుకొని కూడా తింటే బాగుంటుంది. చల్లగా అయిన తర్వాత పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగుతో తింటే కూడా చాలా బాగుంటుంది. సో టేస్టీగా బ్యాంబినో రెడీ అయిపోయింది. నిమ్మకాయ పెరుగుతో, నిమ్మకాయ వేసుకొని పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బంగారు బాట ఛానల్లోని అన్ని వీడియోస్ని చూస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.